హాయ్ అండి అందరికీ. ప్రజెంట్ సార్ మన దగ్గర వచ్చి టాటా టియాగో అండి. ఎగ్జాక్ట్ ఇది పెట్రోల్ వర్షన్ మోడల్ వచ్చేసి 2018 ఓన్లీ 35,000 మాత్రమే తిరిగిందని చెప్తున్నారు. సెకండ్ ఓనర్ మీద సార్ ఇది. మన ఛానల్ కొత్త యూజర్లు మాత్రం ఒకసారి ఒక లైక్ ఇచ్చుకోండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి సార్. ప్రతి ఒక్కరికి నోటిఫికేషన్ ఖచ్చితంగా వస్తుంటుంది. ఇది ఓన్లీ తెలంగాణ వెహికల్సే. ఇది వేరే రాష్ట్రాలకు మాత్రం పనిచేస్తారు. ఇది ఓన్లీ తెలంగాణ మాత్రం పనిచేస్తుంది, తెలంగాణకు మాత్రమే. ఓకేనా, దీనికి ఇన్సూరెన్స్ మాత్రం లేదు. ఇది తక్కువ బడ్జెట్లో మాత్రం ఉన్నది మీకు వెహికల్. ఇది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే మాత్రం రావచ్చు, చూడవచ్చు సార్. డైరెక్ట్ ప్రాబ్లం లేదు. ఫొటోస్ మాత్రం అడగకండి, ఫొటోస్ వల్ల మీకు పెద్ద యూజ్ ఏమి ఉండదని చెప్పేసి చాలా వీడియోలు కూడా చెప్పి ఉంటాను నేను. ఓకేనా, సరే లేట్ చేయకుండా బయట నుంచి డెంటు పెయింట్ స్క్రాచెస్ ఏమున్నా మీకు క్లియర్గా చెప్తుంటాను నేను. కాకపోతే మీరు వీడియో మాత్రం చివరి చూడండి, తర్వాత మీకు నచ్చితేనే తీసుకోండి, లేకపోతే లేదు. నేను ఎవరికి కూడా టైం వేస్ట్ చేయను. అది కూడా లెంత్ చాలా తక్కువ పెడతాను సార్. తర్వాత మళ్ళీ డెంట్ చూపించలే పెయింట్ చూపించలేదు సార్ చెప్పేసి మాత్రం అడగద్దు. ఉంటే స్క్రాచెస్ ఉన్నాయని చెప్పేస్తాను, డెంట్లు ఉంటే సార్ డెంట్ కూడా ఉందని చెప్పేస్తాను. ఓకేనా, సరే లేట్ చేయకుండా వీడియో కలిపాను రండి. ఓకేనండి, ఇదే మనం చెప్పిన వెహికల్ చూసుకోవచ్చు. డైరెక్ట్ మీకు ఏది ఉన్నా డైరెక్టే చూపిస్తా చెప్తా. కాకపోతే నేను స్క్రాచెస్ వరకు చెప్పదలుచుకోలేదు సార్. ఇది మన ఛానల్ పేరు, ఇది నా నెంబరు. నెక్స్ట్ వచ్చేసి ఒకసారి అయితే బయట అయితే చూసుకుందాం. వెహికల్ మాత్రం నాన్ యాక్సిడెంట్. మీరు ఒకవేళ షోరూంలో చెక్ చేయించుకుంటారో కూడా చెక్ చేయించుకోండి, ప్రాబ్లం ఏం లేదు. చిన్నగా అక్కడక్కడ స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి. అవి నేను ఇట్లా చెప్పదలుచుకుంటాను సార్. నేను చూసుకోవచ్చు, ఈ టాటా టియాగో ఎగ్జాక్ట్ ఇది. మీకు కూడా లెంత్ తక్కువ పెట్టేస్తాను, ప్రాబ్లం లేదు. తక్కువ బడ్జెట్లో మాత్రం ఉన్నాయి సార్. ఇది పెట్రోల్ వర్షన్ ఇది. ఓకేనా, సరే ఇక ఒక్కసారి అయితే ఇంటీరియర్ చెక్ చేసుకుందాం. ఇంటీరియర్ చెక్ చేసుకున్నా కానీ ఓకే ఉంది, ప్రాబ్లం లేదు. సీట్లు కూడా ఓకే ఉన్నాయి, ప్రాబ్లం లేదు. ఓకేనా, రూఫ్ చెక్ చేసుకున్నా కానీ పర్ఫెక్ట్ ఉంది. నేను ఇంతే చెప్తాను. నేను తర్వాత కూడా నేను ఇంకా తక్కువ చేసి పెడతాను. అంటే నేను చెప్పే దాంట్లో తక్కువ చేసి పెడతాను, ఎందుకంటే మీకు క్లారిటీ అనేది చెప్తున్నాను. కాకపోతే మీరు చూడట్లేదు కాబట్టి దానికి మాత్రం నేను ఏం చేయలేను. ఓకేనా, కింద మ్యాటింగ్ ఓకే ఉంది, సీట్లు కూడా ఓకే ఉన్నాయి. మీకు టూ సైడ్ అయితే కాస్త కవర్ చేసి చూపిస్తాను నేను. ఇది కూడా వేసుకోవచ్చు. ఓకే, ఇటు సైడ్ కూడా చెక్ చేసుకుందాం. కింద మ్యాటింగ్ ఓకే, సీట్లు ఓకే, ప్రాబ్లం ఏం లేదు. ఆ డోర్స్ కూడా ఓకే పని చేస్తున్నాయి, పవర్ విండోస్ ఓకే వర్క్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా చూపిస్తాను. కింద ఇది మ్యాటింగ్ ఓకే, సీట్లు కూడా ఓకే ఉన్నాయి, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు వచ్చేసి మీకు ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది సార్, ఇది చూసుకోవచ్చు. మీకు రీడింగ్ కూడా చూపిస్తాను నేను. రీడింగ్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది సార్, చూసుకోవచ్చు. ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఒకసారి అయితే ముంగట కూడా బాగా చూస్తే చెక్ చేసుకుందాం. ఓకేనా, ఇది చిన్న అక్కడక్కడ మాత్రం రస్ట్ ఉంది. ఓకే, ముంగట ఆపరేషన్ చెక్ చేసుకున్నాం, ఓకే ఉంది, ప్రాబ్లం లేదు. ఇంజన్ మాత్రం పెట్రోల్ ఇంజన్ సార్ ఇది. ఇది కూడా చెక్ చేసుకుందాం. ముంగట షో పెట్టి కూడా ఓకే ఉంది, ప్రాబ్లం లేదు. లీకేజ్ అటువంటి ఏమున్నా కానీ మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ చెక్ చేసుకుంటే బెటర్ సార్ అది. ఎందుకంటే మీకు తక్కువ లెంత్ అన్నప్పుడు తక్కువ లెంత్లో పెట్టాలని చెప్పేసి నేను కూడా ట్రై చేస్తున్నా. ఇది వచ్చేసి హెడ్ లైట్ ఓకే ఉంది, ఇండికేటర్ ఓకే ఉంది, కింద ఫోగ్ లైట్ మాత్రం రావట్లేదు. హెడ్ లైట్ ఓకే, ఇండికేటర్ ఓకే, కింద ఫోగ్ లైట్ మాత్రం రావట్లేదు. ఇటు సైడ్ కూడా టూ సైడ్ మాత్రం ఓకే ఉన్నాయి, ప్రాబ్లం లేదు. మీరు సైడ్ చెక్ చేసుకుంటే మాత్రం ఇది ఒక్కటి కొంచెం డ్యామేజ్ ఉంది, చూసుకోవచ్చు. ఇది మాత్రం లూజ్ ఉంది. ఇంతవరకు చెప్పగల తెలుసుకున్నాను నేను. ఎందుకంటే నేను చాలాసార్లు సందర్భాల్లో నేను ప్రతి ఒక్కరికి అర్థమవుతుందని చెప్పేసి నేను చాలా ట్రై చేశాను నేను. కానీ మీరు అర్థం చేసుకోకపోతే నేను మాత్రం కూడా ఏం చేయలేను సార్. ఓకే, బీడింగ్ చూసుకున్నా కానీ ఓకే ఉంది. ఇది ఓన్లీ తెలంగాణ వెహికలే, ఢిల్లీ వెహికల్ కాదు. మనం చెప్పాలి అర్థమయ్యేటట్టు బాగుంటుందని చెప్పేసి నేను ఏదో ట్రై చేసిన, కానీ అది ట్రై అనేది ఇది కూడా చూసుకోవచ్చండి. ఓకేనా, సరే ఇప్పుడైతే మీకు రీడింగ్ చూపిస్తా చూడండి. రీడింగ్ వచ్చేసి ఓన్లీ 35,000 సార్. ఇది ఓనర్ ఎత్తున షోరూమ్ ట్రాక్ అని మీరు ఒకవేళ చెక్ చేయించుకోండి, ప్రాబ్లం లేదు. బ్యాక్ సైడ్ చెక్ చేసుకున్నా కానీ ఓకే, డ్యామేజ్ అయితే ఏం లేదు. ఇది చూసుకోవచ్చు. ఇది కూడా సేమ్ అంతే ఉంది. ఇది నెక్స్ట్ మీకు చూపించాల్సింది ఇప్పుడు టైర్స్ కూడా చూపిస్తా చూడండి. ఇది కూడా ఓకే సార్, ప్రాబ్లం లేదు, డ్యామేజ్ ఏం లేదు. అది ఒక్కటే గ్లాస్ మాత్రం డ్యామేజ్ అయింది సార్. దీని ప్రైస్ వచ్చి ఓనర్ చెప్పే రేటు మాత్రం 4,10,000 ఓనర్ చెప్తున్నాడు సార్. నెగోషియబుల్ మాత్రం ఉంటుంది. ఓకేనా, ఒకసారి డిక్కీ కూడా ఓపెన్ చేసి చూపిస్తా. ఓకే, ఏదో చెక్ చేసుకోండి ఒకసారి. అయితే మీకు ఐడియా కోసం చూపిస్తున్నాను నేను.
షోరూమ్ ట్రాక్ అని చెప్పి షోరూమ్ ట్రాక్ అయితే చెక్ చేయించుకోండి, ప్రాబ్లం లేదు. 35 అంటే అంత తక్కువ అయితే ట్యాంపరింగ్ అయితే చేయరు, ఉన్న వాస్తవం అని చెప్తున్నాను నేను. ఏదైనా ఉంటే ఈ 1,00,000 దాటిందంటే అట్లా మాత్రం చేస్తా. ఇది టైర్ వచ్చేసి మాత్రం మీకు 100% ఉంటుంది, ప్రాబ్లం లేదు సార్. లోపల రస్ట్ అట్లాంటిది మాత్రం ఏది లేదు. సరే ముంగడి గ్లాస్ ఒకసారి చెక్ చేసి చూపిస్తాను నేను మీకు, ఫాస్ట్గా తక్కువలో చూపిస్తాను. ఇట్లా కూడా చూడకపోతే అది మీ ఇష్టం. ఇక ఇది వచ్చేసి 2018 మోడల్ గ్లాసెస్ అయితే సేమ్ ఉన్నాయి, చూసుకోవచ్చు. ఏది కూడా చేంజ్ కాలేదు, వెహికల్ అయితే టోటల్ ఒరిజినల్ ఉంది. ఇది కూడా చెక్ చేసుకోవచ్చు, ఓకేనా. ఈ గ్లాస్ కూడా చూపిస్తాను, ఓకే. ఇది కూడా సేమ్ అంతే ఉంది, టోటల్ ఓకే. ముంగ టైర్స్ వచ్చేసి మాత్రం 100% ఉంటే ప్రాబ్లం లేదు సార్. ఇది కూడా ఓకే ఉంది సార్, చూసుకోవచ్చు. ముంగట అలోవెల్స్ కూడా ఉన్నాయి, మీకు కనిపిస్తుంది కదా. ఇది కూడా సేమ్ అంతే ఉంది, అలోవెల్స్ ఉంటాయి, చూసుకోవచ్చు. 100 టైర్స్ మాత్రం 5 మాత్రం 100% ఉంటే ప్రాబ్లం లేదు. ఇది కూడా సేమ్ అంతే ఉంది. ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉంటే రండి, డైరెక్ట్ చెక్ చేసుకోండి సార్, ప్రాబ్లం లేదు. 2 ఎయిర్ బ్యాగ్స్ మాత్రం ఉన్నాయి, దీనికి ఇన్సూరెన్స్ మాత్రం లేదు. టాటా టియాగో ఎగ్జాడ్ అనేది టాప్ మోడల్. ఇందులో ఒకసారి డీటెయిల్ చెప్తుంటాను, ఆల్రెడీ ప్రైస్ కూడా చెప్పాను సార్. 4,10,000 ఓనర్ అవుతుంది సార్. రేటుకు మనకి ఎట్లా సంబంధం ఉండదు సార్, కమిషన్ మాత్రం తీసుకుంటాను. టియాగో ఎగ్జాడ్ ప్రైస్ అండి, పెట్రోల్ వర్షన్ 2018 మోడల్ 35,000 మాత్రం తిరిగింది. సెకండ్ ఓనర్ పేరు ఉన్నది, టైర్స్ మాత్రం ఒకే ఉన్నాయి, ప్రాబ్లం లేదు. 4,10,000 ఓనర్ చెప్తున్నాను సార్ రేటు. దీనికి ఇన్సూరెన్స్ మాత్రం లేదు సార్. వెహికల్ మాత్రం నాన్ యాక్సిడెంట్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేస్తే దయచేసి టైం పాస్ కాల్స్ మాత్రం చేయకండి. మీకు ఇంత తక్కువ పెడితే బెటర్ ఉంటే చెప్పేసి నేను కూడా తక్కువ పెడతాను సార్. ఇంకా తక్కువ ఏమంటే కూడా ఇంకా తక్కువ చేస్తాను, ప్రాబ్లం ఏం లేదు, ఓకేనా. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.